ఇల్లందుకుంట మండల కేంద్రంలో హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బొడతల ప్రణవ్ బాబు ఆదేశానుసారం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే జన్మదినం పురస్కరించుకుని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక అర్చనలు చేపించి ఆయురారోగ్యాలతో మరియు మరెన్నో పదవులు పొందాలని పూజలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే కర్ణాటక రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఒక ఎంపీగా, ఒక రాజ్యసభ సభ్యుడిగా మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షునిగా తన ప్రయాణం సాగిందని, కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని ప్రతిష్టాత్మకమైన హోదాలోని నియమింపచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడే పార్టీ అని తెలియజేస్తూ అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవలు మరియు ప్రజలకు అందిస్తున్న పథకాలు అన్నీ కూడా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకి లబ్ధి చెందే విధంగానూ ముందుకు వెళ్తుంది. యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో దళితులకు, బహుజన వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళుతుందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలకి మరియు రైతులకి, విద్యార్థులకు, యువతకు, ప్రతి ఒక్క పౌరునికి లబ్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం హర్షణీయంగా పేర్కొంటూ భావి తరాలకు కూడా ఇంకా మరెన్నో సేవలు చేసేలా నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తలు సైనికులుగా వర్ణిస్తూ వారిని రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని ఖర్గే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇల్లంతకుంట సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఐ నాయకులు, ధర్మకర్తలు అందరి సమక్షంలో శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసి అనంతరం కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేసి 9 సార్లు గెలిచిన వ్యక్తి మల్లికార్జున ఖర్గే గారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా, ఇప్పుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా మల్లికార్జున ఖర్గే గారు పనిచేయడం జరుగుతుంది.